హాయ్ గైస్, మై నేమ్ ఇస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను హైదరాబాద్ నుంచి మున్నార్ కి రోడ్ ట్రిప్ చేస్తున్నా. హైదరాబాద్ టు మున్నార్ రోడ్ ట్రిప్ లో డే 1 లో నేను హైదరాబాద్ నుంచి మైసూర్ రీచ్ అయ్యాను. డే 2 లో మైసూర్ నుంచి ఊటీ రీచ్ అయ్యాను. ఆ రెండు వ్లాగ్స్ మీరు ఎవరు చూడట్లయితే ఒకసారి మన ఛానల్ లో చెక్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఈ రోజు ఏంటంటే నేను ఊటీ నుంచి డైరెక్ట్ కొచ్చికి వెళ్తున్నా. బికాస్ నేను కొచ్చి నుంచి అలువా అండ్ అలాగే మున్నార్ వాటన్నిటిని అలా కవర్ చేసుకుందాం అని చెప్పి ఊటీ నుంచి కొచ్చికి అయితే వెళ్తున్నా. వన్స్ కొచ్చి రీచ్ అయిన తర్వాత రిమైనింగ్ వ్యూస్ అన్ని కూడా కొచ్చి నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఎవరు మిస్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ started video. నెక్స్ట్ లెవెల్ గైస్ రూట్ ఇది. కొన్నూరు నుంచి మనం కొచ్చికి వెళ్తుంటే చాలా బాగుంది రోడ్డు గైస్. ఇది వెరీ రిస్క్ డ్రైవింగ్, ఘాటి రోడ్ ఇది. మనం శ్రీశైలం అవన్నీ ఘాట్ సెక్షన్ చూస్తాం కానీ దానికంటే చాలా రిస్క్ ఇది. చాలా ఎక్కువ ఉంది హెయిర్ పిన్ బెండ్ ఇది. అండ్ ఆల్సో ఇది మెయిన్ రూట్. ఇది కొన్నూరు నుంచి మున్నార్ వెళ్ళాలన్నా, మున్నార్ కొచ్చి అలవై కోయంబత్తూర్ అన్నిటికి ఇదే మెయిన్ రూట్. సో అందువల్ల హెవీ వెహికల్స్ అన్ని కూడా ఇటే వెళ్తున్నాయి. చాలా పెద్ద హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి. చాలా రిస్క్ ఇది. చిన్న వెహికల్స్ కాడ నుంచి బస్సులు, లారీలు, పెద్ద పెద్ద ట్యాంకర్స్ అన్ని ఇటే వెళ్తున్నాయి. సో చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి. ఇటువైపు వచ్చినప్పుడు మాత్రం అన్ని చూసుకుంటూ డ్రైవ్ చేయాలి గైస్. గైస్ నేను కునూరు నుంచి కొచ్చి అలువా మున్నార్కి అయితే స్టార్ట్ అయ్యాను కదా. నేను వెళ్లే దారిలో నాకు లాస్ ఫాల్స్ అని చెప్పి ఒక లొకేషన్ కనిపించింది. రోడ్డుకి పక్కనే ఉంది. ఆసమ్ వ్యూ గైస్. డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం లేదు. ఫుల్ హెవీ ట్రాఫిక్ వస్తుంది ఇక్కడ అంతా కూడా. సో అందుకని చెప్పి నేను జస్ట్ క్యాజువల్ గా మీకు చూపిద్దామని చెప్పి ఆగాను. చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు వరకు ఎవరు చూడలే ఈ లొకేషన్. నేను ఆగేసరికి ఆల్మోస్ట్ చాలా మంది ఆగుతున్నారు. ఏంటి ఎందుకు ఆగాడని చెప్పి చూసి చాలా మంది ఆగుతున్నారు. బట్ వ్యూ మాత్రం బాగుంది. లాస్ వాటర్ ఫాల్స్ వీటి నేమ్. మీరు వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ నేను వచ్చింది కూడా కరెక్ట్ టైం ఇది. ఈవినింగ్ అరౌండ్ 5 అవుతుంది ఇప్పుడు నాకు టైము. చూడండి ఇక్కడ ట్రాఫిక్ అయిపోయింది ఫుల్. అండ్ హెవీ బస్సు వెళ్తుంది ఎదరా. ఆల్మోస్ట్ కేరళ వైపు వచ్చేసింది. కానీ ప్రెసెంట్ నేను ఇంకా మెట్టుపాలెం రీచ్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేది మెట్టుపాలెం. బట్ అప్పుడే ఆ వైబ్ చూడండి. మీరు చూడండి ఇక్కడ ఎంత బ్యూటీ ఉందో. గైస్ ఆఫ్టర్ 40 కిలోమీటర్స్ డ్రైవింగ్ తర్వాత మెట్టుపాలెం అయితే రీచ్ అయ్యాను. సో ఇక్కడ ఒక 10 మినిట్స్ బ్రేక్ అయితే ఇచ్చాను మెక్డొనాల్డ్స్ దగ్గర. లిటరల్లీ అమేజింగ్ ఘాట్ రోడ్ గైస్. చాలా రిస్క్ ఘాట్ రోడ్ అండ్ చాలా డేంజరస్ ఘాట్ రోడ్. ఇటువైపు ఎవరైనా వచ్చినట్లయితే చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి. బట్ రోడ్ అయితే చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. బట్ డ్రైవింగ్ మాత్రం చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి. 40 కిలోమీటర్స్ దాటిన తర్వాత ప్రెసెంట్ అయితే నేను మెక్డొనాల్డ్స్ దగ్గర బ్రేక్ ఇచ్చాను. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ఆగి నేను మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. గైస్ నేనైతే స్టార్ట్ అయిపోయాను. 10 to 15 మినిట్స్ అయితే బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడైతే నేను మెట్టుపాలెం ఇంకొక జస్ట్ 1 కిలోమీటర్ ఏమి చూపిస్తుంది అంతే. ప్రెసెంట్ అయితే ఇది మెట్టుపాలెం అవుట్ కట్స్ లో ఉన్నాను. మెట్టుపాలెం దాటిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. మళ్ళీ ఘాట్ ఉంటుందా లేదా ప్లెయిన్ రోడ్ ఉంటుందా హైవే ఉంటుందో తెలియదు. కొచ్చి వచ్చేసి ఇంకా నాకు 230 కిలోమీటర్స్ చూపిస్తుంది. రీచింగ్ టైం చూసుకుంటే 12 AM చూపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు మళ్ళీ మెట్టుపాలెంలో స్టార్ట్ అయ్యాను డైరెక్ట్ కొచ్చికి. గైస్ ఇదే మెట్టుపాలెం. నేను మెట్టుపాలెం అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కొచ్చికి వెళ్తున్నా. మెట్టుపాలెంలో కూడా చాలా లొకేషన్స్ ఉన్నాయి కవర్ చేయాలనుకుంటే. సో అవన్నీ తీయాలంటే మళ్ళీ ఇంకో సెపరేట్ డే పడుతుంది, ఒక 2 days అన్నా పడుతుంది. బట్ నా మెయిన్ మోటో వచ్చేసి మున్నార్ కదా. సో జస్ట్ అలా సిటీస్ ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మెట్టుపాలెం, నెక్స్ట్ కోయంబత్తూర్ నుంచి అలా కొచ్చి అయితే రీచ్ అవుతాను. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయాను మెట్టుపాలెం నుంచి కొచ్చికి అయితే. మెట్టుపాలెం గురించి మాట్లాడుకుంటే తమిళనాడులో కోయంబత్తూర్ జిల్లాలో మెట్టుపాలెం సెకండ్ లార్జెస్ట్ టౌన్. ఫస్ట్ వన్ వచ్చేసి పొలాచి ఉంటుంది, దాని తర్వాత మెట్టుపాలెం సెకండ్ లార్జెస్ట్ టౌన్. ఇది ఫేమస్ ప్లేసెస్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి నీలగిరి మౌంటైన్ రైల్వే, సెకండ్ వన్ వచ్చేసి వనభద్రకాళి టెంపుల్. అండ్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ఇక్కడ చెట్టినాడు బిర్యానీ ఫేమస్. సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ కొచ్చికి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. కోయంబత్తూర్ 34 కిలోమీటర్స్ ఉంది గైస్. ఈ మెట్టుపాలెం నుంచి కోయంబత్తూర్కి ఇంకా 34 కిలోమీటర్స్ ఉంది. రోడ్ అయితే బాగుంది బట్ కొంచెం ట్రాఫిక్ ఉంది.
గైస్ నేను కోయంబత్తూర్ రీచ్ అయిపోయాను. ఇప్పుడు నేను కోయంబత్తూర్ నుంచి వలయార్ వెళ్తాను. కోయంబత్తూర్ నుంచి కొచ్చి వెళ్ళడానికి మనం తమిళనాడు బార్డర్ క్రాస్ అయ్యి కేరళలోకి అయితే ఎంటర్ అవ్వాలి. సో మనకి బార్డర్ అనేది నియర్ వలయార్ దగ్గర ఉంటుంది. వలయార్ ఇక్కడ నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంది, 1 అవర్ పడుతుంది. వలయార్ లో మనం తమిళనాడు బార్డర్ క్రాస్ అయ్యి కేరళలోకి అయితే ఎంటర్ అవుతాము. ఇప్పటికి మనం ఆల్మోస్ట్ 3 స్టేట్స్ అయితే క్రాస్ చేసాము. ఇప్పుడు నేను 4వ స్టేట్ కేరళ అయితే టచ్ అయిపోతున్నా. సో ఇక్కడ నుంచి నేను ఇంకో 1 అవర్ లో కేరళ బార్డర్ అయితే టచ్ అవుతా. గైస్ ఈ కోయంబత్తూర్ లో నాకు చాలా ట్రాఫిక్ ఉంది. అసలు జర్నీ వెళ్ళట్లేదు ముందరికి. చాలా సేపు అయింది నేను వచ్చి. అప్రాక్సిమేట్లీ ఇక్కడే నాకు 1.5 అవర్ పట్టింది. ఇంకా నేను సిటీ క్రాస్ అవ్వలేదు. ఫుల్ హెవీ ట్రాఫిక్. అసలు టైం చూసుకుంటే 7:40 అయింది. ఇంకా కొచ్చి చూసుకుంటే మనకి రీచింగ్ టైం 4 hours 30 minutes చూపిస్తుంది. మనం కోయంబత్తూర్ సిటీ అయితే క్రాస్ అవుతున్నాం. ఇక్కడ నుంచి పొలాచి, కోయంబత్తూర్ జిల్లాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇది. పొలాచి మనకి ఇక్కడ 40 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇంకా గాయస్ ఇది సేలం కొచ్చి హైవే. లెఫ్ట్ కి వెళ్తే సేలం, రైట్ కి వెళ్తే కొచ్చి. మనం యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి, బెంగళూరు నుంచి సేలం, కోయంబత్తూర్, కొచ్చి అలా వెళ్ళాలి. బట్ మనం ఊటీ వైపు నుంచి రావడం వల్ల మనకి ఇంత లాంగ్ అయ్యింది. అండ్ ఊటీ నుంచి మనం కోయంబత్తూర్ వచ్చి, కోయంబత్తూర్ నుంచి మళ్ళీ ఈ సేలం కొచ్చి హైవే NH544 మీదుగా ఇప్పుడు కొచ్చి వెళ్తున్నాము. సో అందుకే మనకు కొంచెం ఎక్స్ట్రా ఒక 200 కిలోమీటర్స్ ఎక్కువైంది. ఇప్పుడైతే మనం సేలం కొచ్చి హైవే అయితే ఎక్కేసాము. సో ఇక్కడ నుంచి కొచ్చి అయితే 180 కిలోమీటర్స్ ఉంది. కేరళ బార్డర్ అయితే మనం జస్ట్ 20 కిలోమీటర్ లో టచ్ అయిపోతాం. మనం ఇప్పుడు తమిళనాడు చెక్ పోస్ట్ అయితే క్రాస్ చేస్తున్నాము. ఇది వచ్చేసి తమిళనాడు చెక్ పోస్ట్ ని మనం క్రాస్ అవుతున్నాం. కోయంబత్తూర్ ఇక్కడ బోర్డ్స్ పెట్టారు. సో ఇప్పుడైతే మనం తమిళనాడు చెక్ పోస్ట్ అయితే క్రాస్ అయిపోయాము. ఇప్పుడు మనం నెక్స్ట్ కేరళలోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. గైస్ ఇది వచ్చేసి మన కేరళ చెక్ పోస్ట్. కేరళలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. యు ఆర్ ఎంటరింగ్ కేరళ స్టేట్ వలయార్. ఇప్పుడు మనం వలయార్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇది వచ్చేసి వలయార్. ఇది చెక్ పోస్ట్, కేరళ చెక్ పోస్ట్. ఇప్పుడే మనం తమిళనాడు క్రాస్ చేసి కేరళలోకి అయితే ఎంటర్ అయిపోయాం గైస్. పలక్క 22, కొచ్చి 154 కిలోమీటర్, తిరువనంతపురం 373 కిలోమీటర్. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సౌత్ ఇండియాస్ లాంగెస్ట్ టన్నల్. దీని పొడవు వచ్చేసి 955 మీటర్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది కుతిరాన్, త్రిశూర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. మనం సేలం నుంచి కొచ్చి వెళ్లే దారిలో NH544 మీద ఉంటుంది. ఇది ట్విన్ ట్యూబ్ టన్నల్. ఒక ట్యూబ్ 3 లైన్స్ ఉంటుంది, ఇంకో ట్యూబ్ 3 లైన్స్ ఉంటుంది. మొత్తం 6 లైన్ టన్నల్ ఇది. లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ని 2021 లో ఓపెన్ చేశారు. రైట్ సైడ్ ట్యూబ్ ని 2022 లో ఓపెన్ చేశారు. ఒకప్పుడు ఈ చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉండేవి. ఈ కొండలన్నింటిని దాటడానికి 45 మినిట్స్ పట్టేది. జస్ట్ ఇప్పుడు ఇది బిల్డ్ చేసిన తర్వాత 5 మినిట్స్ లో మనము ఈ కొండలన్నింటినీ క్రాస్ చేసేస్తున్నాం. గైస్ నేను ఆల్మోస్ట్ కొచ్చి రీచ్ అయిపోయాను. ఇంకొక 15 మినిట్స్ లో కొచ్చి అయితే రీచ్ అయిపోతాను. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. ఇప్పుడు నేను స్టే తీసుకోవాలి. ఇక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాను మున్నార్కి. ప్రెసెంట్ అయితే నేను కొచ్చి రీచ్ అయిపోయాను. గైస్ నేను కొచ్చి రీచ్ అయిపోయాను. టైం చూసుకుంటే ఆల్మోస్ట్ 1 అవుతుంది. 12:45 అయింది. సో నేను ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ హోటల్ ఉంది కదా, సో ఈ హోటల్లోనే స్టే చేస్తున్నా ఈ రోజు నైట్ కి. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే 2 days లో 3 స్టేట్స్ క్రాస్ చేసి 4th స్టేట్ కేరళకి అయితే ఎంటర్ అయ్యాను. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మొత్తం 4 స్టేట్లను టచ్ చేసాము. అసలు నాకు అమేజింగ్ అనిపిస్తుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫ్లైట్స్, బస్, ట్రైన్ చాలా జర్నీస్ చేయొచ్చు, కానీ సెల్ఫ్ గా ఒక్కలే ట్రావెల్ చేయడం అనేది ఒక కార్ వేసుకుని ఎక్సలెంట్ ఉంటుంది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఎవరైనా సరే ఓన్ గా సోలో ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. ఆ స్టేట్స్ ని క్రాస్ చేస్తుంటే ఆ ఫీల్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అండ్ నేనైతే మార్నింగ్ లేచి మున్నార్కి స్టార్ట్ అవుతాను. నేనైతే చాలా హ్యాపీ. ఇన్ని స్టేట్స్ ని క్రాస్ చేసుకుని వచ్చినందుకు నాకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు డ్రైవింగ్ చేసుకుంటూ మంచి మంచి హిల్ స్టేషన్స్ దాటుకుంటూ మంచి మంచి వ్యూస్ చూసుకుంటూ నాకు చాలా బాగా నచ్చింది. ప్రెసెంట్ అయితే కొచ్చి రీచ్ అయిపోయాను. నేను కొచ్చిలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి మున్నార్కి స్టార్ట్ అవుతాను. కొచ్చి నుంచి మున్నార్కి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసిన జర్నీస్ అన్నింటిలో కూడా నెక్స్ట్ రేపు మార్నింగ్ మనం చేయబోయే కొచ్చి టు మున్నార్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి దారిలో, మంచి టీ ప్లాంటేషన్స్ ఉంటాయి, టీ గార్డెన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అండ్ నేనైతే ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. సో రేపు మార్నింగ్ లేచి నేను కొచ్చి నుంచి మున్నార్కి స్టార్ట్ అవుతా. ఈ రోజైతే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.